అందరికీ వందనాలండి. క్రీస్తు నామములో మనందరికీ శుభము సమాధానము కలుగునుగాక. దేవుడు మనందరినీ తన కృపగల హస్తాలతో దీవించి బలపరచునుగాక. మీ యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాల్లో నుండి నేటి మన వాక్యము నిమిత్తమై ఏర్పాటు చేయబడిన ధ్యాన వాక్యము నిర్గమకాండ గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకరు చదువుతూ ఉండగా మనం అందరము విందాం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. కృపగల దేవుడు ఈ వాక్యముతో మనందరినీ బలపరుచునుగాక. ఆమేన్. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా ఆ రాత్రి అంతయు. అందరూ ఈ మాట చెప్పండి, ఆ రాత్రి అంతయు. ఈ మాట వాక్యం అయ్యేంత వరకు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చెప్పండి, ఏంటా మాట? రాత్రి అంతా. అన్నీ మారిపోవడానికి పెద్దంత ఎక్కువ టైం పట్టట్లేదు, కానీ ఒక రాత్రే. 1556వ సంవత్సరంలో చైనా దేశంలో షాంగ్సీ అనే ఒక భూకంపం ఏర్పడి ఒక ఎర్త్క్వేక్ వచ్చి 1556వ సంవత్సరంలో ఒక రాత్రిలో చైనా దేశంలో 8,30,000 మంది చనిపోయారు ఒక రాత్రిలో. 1887వ సంవత్సరంలో ఎల్లో రివర్ ఫ్లడ్ అనే ఒక వరదల కారణం చేత అదే చైనా దేశంలో ఒక రాత్రిలో 9 లక్షల మంది చచ్చిపోయారు. ఒక దేశంలో విపరీతమైన వర్ష కారణం చేత తీవ్ర స్థాయిలో వర్షం పడడం వల్ల ఒక రాత్రిలో నిద్రపోయి మేల్కొనే సమయానికి 40 లక్షల మంది చనిపోయారు. మనం వింటూ ఉండగా ఇక్కడే మన పేరూరు పక్కన ఒక ఊరు ఉంటుంది. ఏంటండి అది? నగరం. మనం వింటూ ఉండగా మనం రాత్రి పడుకుని పొద్దున్న లేచేసరికి నగరం అనే ఆ ఊరిలో మంచం మీద పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే శవమై లేచారు పొద్దున్న. ఒక్క రాత్రే. 2023వ సంవత్సరంలో మే 3వ తారీఖున ఒక రాత్రి జరిగిన సంఘటన ఏంటంటే, మన పక్క రాష్ట్రమైన మణిపూర్ మనం వింటూ ఉండగానే, మనకి తెలుస్తూ ఉండగానే ఒక రాత్రిలో మణిపూర్ రాష్ట్రంలో విపత్కరమైన నష్టం. దాదాపు 2,221 మంది జనాభాని ఒక్క రాత్రిలో ఓచకోత కోసేశారు. తలలు మొండాలు వేరు చేసేసి వాళ్ళని ఏం చేశారంటే, వారి తలల్ని శిలువాకారం ఉంటుంది కదండి, శిలువాకారానికి పైన ఎన్ కోణం ఉంటుంది కదా, ఇలాగా వాళ్ళ తలలు మొండాలు వేరు చేసి ఏం చేశారంటే, వాళ్ళ తలలు తీసుకొచ్చి ఆ శిలువ పైన ఆకారంలో దానికి తగిలించారు. ఒక రాత్రిలో అలా చేసి దాన్ని ఎగ్జిబిషన్ కింద దాన్ని చూసి ఎంతోమంది ఎంజాయ్ చేశారు. ఒక రాత్రిలో 9,000 మంది ఎక్కడికి పారిపోయారో ఎప్పటికీ తెలీదు. ఒక రాత్రి మనం వింటూ ఉండగానే. దీన్ని బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఓడలు బళ్ళు ఓడలు అవ్వడానికి పెద్దంత టైం ఏమీ ఎక్కర్లేదు, కానీ ఒక రాత్రే చాలు. అంతా బాగుంది అనుకుంటున్నాం, 4-3 పూట్ల తింటున్నాం, మంచి బట్ట ఉంది, అంత జీవితం అంతా చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నామేమో. జీవితం తల్లకిందులు అయిపోవడానికి ఒక్క రాత్రే చాలు. నాకే అన్నీ ఉన్నాయి అనుకుంటున్నామేమో. ఒక రాత్రి అంతా తల్లకిందులు అయిపోద్ది. ఒక రాత్రి చాలు. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలు ఒక రాత్రంతా భయం గుప్పెట్లో ఉన్నారు. ఆ రాత్రి ఏంటంటే, 430 సంవత్సరాలు ఐగుప్తు దేశపు బానిసత్వపు సంఖ్యల కింద కట్టబడి ఫరో చేతి కింద హింసించబడుతున్న ఇశ్రాయేలీల ప్రజలకు విముక్తి వచ్చిన రోజు. వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి బయలుదేరి వెళ్ళిపోతా ఉంటే, వాళ్ళకి దారిలో ఎదురైన మొట్టమొదటి శోధన కానీ మొట్టమొదటి అడ్డంకు కానీ ఏంటండి? ఏ సముద్రం అది? ఎర్ర సముద్రం. వాళ్ళు ఏ మనసుతో బయలుదేరారంటే, అమ్మయ్య, మేము ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వెళ్తున్నాం అనుకుంటే, వాళ్ళ ఎదుర ప్రవహిస్తుంది ఏంటి అంటే
ఉప్పు నీళ్ళు, పాలు తేనె ఎక్కడ, ఉప్పు నీళ్ళు ఎక్కడ? సర్లే వెనక్కి తిరిగి వెళ్దాం అనుకుంటే ఫరో తన సైన్యంతో, అశ్వదళంతో, గజదళంతో, ఖడ్గదళంతో ఫరో వెనకాల కాసు కూర్చున్నాడు. అటు వెనక్కి వెళ్ళడానికి లేదు, ఇటు ముందుకి వెళ్ళడానికి లేదు. ఆ మధ్యలో చిక్కుకుపోయి ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లే. ఏమండి, అందరూ ఒకలా ఉంటారా? ఒక్కొక్కడు ఒకలా ఉంటాడు. ఒకడు వచ్చి, ఏమయ్యో మోషే, అక్కడ మేము బాగానే ఉండేవాళ్ళం, టైంకి తినేవాళ్ళం, ఎంత గొడ్డు చాకరీ చేసినా ఫరో మాకు డబ్బులు ఇచ్చేవాడు, జీతం ఇచ్చేవాడు, కాయగూరలు కొనుక్కోవడానికి అన్నీ ఇచ్చేవాడు, ప్రశాంతంగా తింటున్నాం కదా అనుకుంటే ఈ అడవికి తీసుకొచ్చో మమ్మల్ని చంపడానిక అంటున్నాడు ఒకడు. ఇంకొకడు వచ్చేసి చొక్కా పైకి మడత పెట్టేసి కొట్టేసేలా చూస్తున్నాడు మోషేని. ఏం చేయాలో అర్థం కావట్లేదు మోషేకి. అప్పుడు మోషే ఏమంటున్నాడంటే వాళ్ళ సనుగుడిని ఆఫ్ చేసి ఇలా అంటున్నాడు, ప్రజలారా కంగారు పడకండి, దేవుడు ఒక బలమైన కార్యాన్ని చేస్తాడు, విశ్వసించండి, నమ్మండి, ఐగుప్తీలు మిమ్మల్ని ఏమీ చేయలేరు, యుద్ధము మీ తరపున యెహోవా చేస్తాడని చెప్పి బాగానే చెప్పేశాడు మోషే. చెప్పేసి ఏం చేశాడంటే, ఒక నిమిషం ఆగండి, పక్కకి వెళ్ళి వస్తానని చెప్పి పక్కకొచ్చి మోషే ఏడ్చేస్తున్నాడు, కన్నీళ్ళు పెట్టేసుకుంటున్నాడు. ప్రభువా తీసుకొచ్చేమన్నావు, తీసుకొచ్చేసా, ఇక్కడ ముందు చూస్తేనేమో సముద్రం, వెనక చూస్తేనేమో ఫరో సైన్యం, నాకేం చేయాలో అర్థం కావట్లేదు ప్రభువా, ఏం చేయమంటావు ప్రభు అంటే దేవుడు మోషేతో అంటున్నాడు ఏమనంటే, మోషే ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు నాకు మొర్ర పెడుతున్నావు? మిమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది వాళ్ళ చేతిలో పడి చావడానిక కాదు, ఒక గొప్ప కార్యాన్ని చేస్తాను, అది మీరంతా కల్లారా చూసి మీరే సాక్ష్యం చెప్తారన్నాడు. స్తోత్రం చెల్లిందామా? ఆ రక్షణ కార్యం జరగడానికి పట్టిన సమయం ఎంత అంటే ఒక రాత్రి. మనం ఏదో 10 కమాండ్మెంట్స్ సినిమాలో చూసినట్టు మోషే ఇలా కర్ర చాపిన వెంటనే ఆ సముద్రం 2 పాయలైపోలా. మోషే ఇలా చెయ్యి చాపిన తర్వాత ఆ రాత్రి ఒక బలమైన గాలి వీచింది. ఆ గాలి ప్రభావానికి సెలయేరుల్లా పారుతున్న ఆ సముద్రము 2 పాయలై నుంచుందంట. స్తోత్రం చెల్లిందామా? సముద్రం ఏంటి, గాలికి 2 పాయలు అయిపోవడం ఏంటండి? విచిత్రంగా లేదు? దేవుడు చేసే కార్యాలు అలానే ఉంటాయి. ఇశ్రాయేలు కోసం దేవుడు చేస్తున్న నిజమైన రక్షణ కార్యం అది వాళ్ళు మెలకువగా ఉన్నప్పుడు జరగలా, వెలుగులో ఉన్నప్పుడు జరగలా, చీకటి సంచరించినప్పుడు, రాత్రి జామున అందరూ నిద్రపోతున్నప్పుడు దేవుడు ఆ బలమైన కార్యాన్ని చేశాడు. స్తోత్రం చెల్లిందామా? నీ జీవితం కూడా చీకటి అయిపోయిందా? కంటికి ఏమీ కనిపించట్లేదా? ఏమీ అర్థం కావట్లేదా? నీ జీవితంలో నా దేవుడు ఒక అద్భుతకరమైన కార్యాన్ని చేస్తాడు. స్తోత్రం చెల్లిందామా? ఆయన ఒక రాత్రంతా పనిచేశాడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయడానికి. నేను ఇలా రాసుకున్నాను, రాత్రి అనే మాటను మర్చిపోకండి. నేను ఇలా రాసుకున్నా ఏమనంటే, పని చేశాడు ప్రభువు రాత్రంతా, ఎగసిపడే అలలతో, ఉప్పొంగే పెనుగాలితో. సముద్రం దగ్గర ఎలా ఉంటుంది? అలలు ఎగిసి పడతా ఉంటాయి, పెనుగాలులు వేస్తూ ఉంటాయి. ఎగసిపడే అలలతో, ఉప్పొంగే పెనుగాలితో, ప్రవహించి పారి ముంచెత్తే వరదతో వేచి ఉన్నారు దేవుని పిల్లలు ఆ రాత్రంతా. ప్రాణాలు అరచేతిలో, శత్రువు కనుచూపు మేరలో. శత్రువు ఎక్కడున్నాడు? చూస్తుంటే దగ్గరగా ఉన్నాడు. ప్రాణాలు అరచేతిలో, శత్రువు కనుచూపు మేరలో. ఎదుట దయలేని సాగరం, వెనక కనికరం లేని సైన్యం. ఏమండి, సముద్రమే కదా, మా సముద్రమే కదా అని మీకు ఏమన్నా దారిచ్చేసిద్దా? దానికి దయాదాక్షిణ్యాలు ఏముండవు. ఎదుట దయలేని సాగరం, వెనక కనికరం లేని ఫరో సైన్యం. చీకటి కాటుకలా కమ్మేసింది ఆ రాత్రంతా, గుండెల్ని కటిక చీకటి కమ్మేసింది ఇశ్రాయేలీల ప్రజలనంతా. కానీ మీకు విషయం తెలుసా? దేవుని కృపాకాంతి కూడా వాళ్ళ పక్కనే నిలుచుంది. స్తోత్రం చెల్లిందామా? కళ్ళల్లో ఒత్తిలేసుకుని వస్తున్నారు. పొద్దున్నైతే మా బతుకు ఏమవుతుందిరా బాబు అని చెప్పి, పొద్దున్నవుతుందా మా బ్రతుకు ఏమవుతుందని చెప్పి కళ్ళల్లో ఒత్తిలేసుకుని చూస్తున్నారు. తూర్పున తెల్లవారింది, సముద్రము పాయలైంది, వీళ్ళకి దారి వచ్చేసింది. స్తోత్రం చెల్లిందామా? అప్పటి వరకు దారి లేదు, అప్పటి వరకు సముద్రం కలిసిపోయింది.
వెనక్కెళ్ళే మార్గం లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మూసుకుని పోయి ఉన్న ద్వారాన్ని ఇశ్రాయేలీల ప్రజానికం కోసం తెరిచాడు. ఇది నన్ను నీ జీవితంలో మూసుకుని పోయి ఉన్న ప్రతి ద్వారాన్ని నా యేసయ్య తెరుస్తాడు. స్తోత్రం చెల్లిందామా? ఆయన తెరవగా మూయగలవాడెవడు? ఆయన మూస్తే తెరవగలవాడెవడు? సరే, సముద్రం 2 పాయలైపోయింది. ఆరిన నేలపైన ఇశ్రాయేలీల ప్రజలు అవతలకి వెళ్ళిపోతున్నారు. ఇది ఫరో అతని సైన్యం చూసి వెంటనే రథాలను అన్నిటిని రెడీగా ఉన్నాడు కదా వెళ్ళిపోదామని, వాళ్ళని చంపేద్దాం కదా అని చెప్పి ఫరో తన రథాలను సైన్యాలను వెంట పెట్టుకుని వాళ్ళని తరిమి తరిమి చంపేద్దాం కదా అని వెళ్ళిపోతుంటే నా దేవుడు వారి పక్షాన యుద్ధం చేసి వాళ్ళకి గెలుపును దయచేశాడు. స్తోత్రం చెల్లిందామా? ఒకసారి మాట చూద్దాం. 14వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. నేడు మీరు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మీరు ఎన్నడూ చూడరు. వాళ్ళు మీ కంటికే కనపడరు. మీ పక్షమున ఎవరు యుద్ధం చేస్తారు? దేవుడు యుద్ధం చేస్తాడు. మీకు కనిపిస్తున్న ఐగుప్తీయులు ఇక మీదట మీకు, అసలు ఈ ఐగుప్తీయులు వీళ్ళకి దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఏమండి 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. బానిసని ఎలా చూస్తారు? టైంకు భోజనం పెట్టేసి, టైంకు జీతం ఇచ్చేసి, అసలు కొట్టకుండా ఎలా చూస్తారు కదా బానిసని ఎలా చూస్తారు? శ్రమలు పెడతారు, కష్టం పెడతారు బానిసని. అసలు బానిసకి చుక్కలు చూపించేస్తారు, టార్చర్ చూపించేస్తారు. ఇక్కడ ఐగుప్తీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే శ్రమలకు సాదృశ్యంగా ఉన్నాయి, కష్టాలకు సాదృశ్యంగా ఉన్నాయి. మోషే ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలీలతో మీకు కనపడుచున్న ఐగుప్తీయులు ఇక మీదట మీకు, ఇది నాన్న దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం. మీకు కనిపిస్తున్న కష్టాలు, మిమ్మల్ని వెంటాడుతున్న శోధనలు, మీ వెంటే తనుముకొస్తున్న మీ శ్రమలు ఇక పైన మీకు కనపడవు అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెల్లిందామా? ఆనాడు ఎర్ర సముద్రము పాయలై ఐగుప్తీయులు వాళ్ళ వెనకాల తరుముకుంటా వస్తే దేవుడు ఐగుప్తీయులను కనపడకుండా చేశాడు. ఇది నాన్న నా దేవుడు మీ జీవితంలో జరిగిస్తున్న రక్షణ కార్యం. మీ వెనకాలే తరుముకొస్తున్న శ్రమల్ని, మీ వెంటే తరుముకొస్తున్న శోధల్ని, ఇక పైన మీరు చూస్తున్న అనారోగ్యాన్ని ఇక మీదట అది మీకు కనపడదు అని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెల్లిందామా? దేవుడు జరిగించిన రక్షణ కార్యం అది. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళతో యుద్ధం చేద్దామంటే వాళ్ళకి ఏమన్నా యుద్ధం తెలుసా? బానిసలండి. బానిసలకు యుద్ధం వచ్చా? యుద్ధం ఏం రాదు, యుద్ధాయుధాలు లేవు, వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి హాయిగా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే వెనకాల ఎవరు తరుముకుంటూ వచ్చేసారు? ఐగుప్తీయులు, ఫరో తరుముకుంటా వచ్చేస్తే ఫరో నోటితో అన్న ఒక మాటను మనం చదువుదామా? 25వ వచనం చదవండి. అదే వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిందామా? ఫరో కూడా బయలుదేరిపోయాడు వాళ్ళని చంపేద్దామని. మధ్యలో ఏమైందంటే ఆ రథం చక్రాలు ఊడిపోయి బండి ముందుకు కదలట్లే. అప్పుడు వాళ్ళకు వచ్చిన రియలైజేషన్ ఏంటంటే యెహోవా వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు. దేవుడు నీ పక్షాన్ని కూడా యుద్ధం చేయాలంటే నువ్వు నిలబడాలి దేవుని కోసం. దేవుని కోసం నువ్వు నిలబడితే, అన్నా అక్క, దేవుని కోసం నువ్వు నిలబడితే నీ పక్షాన నా దేవుడు యుద్ధం చేస్తాడు. స్తోత్రం చెల్లిందామా? ఆయన నీ పక్షాన యుద్ధం చేస్తే నేను తరుముకొస్తున్న కష్టాలు కానీ, శ్రమలు కానీ, బాధలు కానీ ఇక పైన నీకు కనపడవు. 2 వారాల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే, ఆరాధన అంతా అయిపోయింది. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత మా కుర్రోళ్ళందరూ ఏమన్నారంటే, అన్నయ్య కాసేపు ఆడుకోవడానికల్లా బయటికి వెళ్ళొద్దాం అన్నయ్య అన్నారు. సరే కదా అని చెప్పి మేము కన్నయ్య, స్వరూప్, ఇలా కుర్రోళ్ళు అందరం బయలుదేరి అక్కడ క్రికెట్ గ్రౌండ్ ఏదో ఉందంటే అక్కడికి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళామన్నమాట. ఫస్ట్ బ్యాటింగ్ మేము. క్రికెట్లో ఎన్ని జట్లు ఉంటాయి? 3 జట్ల, 2 జట్లు ఉంటాయి కదా. మాదో జట్టు, అది ఒక కన్నగడిదో జట్టు. కన్నగడికి ఆట బాగొచ్చు అనమాట. ఆడదో జట్టు, మాదో జట్టు. ముందు బ్యాటింగ్ మేము తీసేసుకున్నాం. మేము బ్యాటింగ్ తీసేసుకుని
ఆడేసిన తర్వాత మా ఇన్నింగ్స్ అయిపోయి కన్నగడల ఇన్నింగ్స్ మొదలయ్యాయి అన్నమాట. వాళ్ళ టీంలో ఎవరన్నా బాగా ఆడతారంటే అది ఎవరంటే కన్నగడ ఒక్కడే. మేమేం చేసాం తెలివిగా, కన్నగడ ఉంటే మ్యాచ్ గెలవలేమని చెప్పి ఆడి వికెట్ అవుట్ చేసేద్దామని చూసాం, కానీ అబ్బే నిలబడిపోయాడు. అలాగా ఆడిని నిలబెట్టి మిగతా వాళ్ళందరి వికెట్లు తీసాం. 2 వికెట్లు మిగిలే, ఆడితో పాటు ఇంకొకడు. అప్పుడు కన్నగడి యువతల పక్కనోడితో వచ్చి అంటున్నాడు కదా, ఇప్పుడు బాబు నువ్వేం కంగారు పడకు, నువ్వు నీ వికెట్ కాపాడుకో చాలు, ఆటను నేను గెలిపిస్తా అన్నాడు. ఇదేంట్రా బాబు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడు అనుకున్నాం. లాస్ట్ ఓవర్కి వచ్చేసింది మ్యాచ్. 19 రన్లో ఎంతో కొట్టాలి. 2 బాల్ జిడ్డాడేశాడు, డిఫెన్స్ ఆడేశాడు. అవతలోడు స్ట్రైకర్లో ఉన్నవాడు జిడ్డాడేశాడు. కన్నగడ్డి యువతల పక్కన ఉన్నాడు. యువతల పక్క నుండి ఆడిని పిలిచి, అరే బాబు ఒక స్ట్రైక్ రొటేట్ చేయరా, నేను గెలిపించేస్తా అన్నాడు. ఆడు చచ్చి చెడు ఓ బాల్ కొట్టి స్ట్రైక్ రొటేట్ చేసి కన్నగడికి బ్యాటింగ్ ఇచ్చేసాడు. 3 బాల్లో 18 రన్లు కొట్టాలి. బౌలింగ్ వేసాం. కన్నగడు 3 బాల్లో 3 సిక్స్లు కొట్టేశాడు. ఆట గెలిచేశాడు. ఆడికి నమ్మకం, నాకు ఆట వచ్చు, బౌలింగ్ చేసేది ఎవరైనా సరే నేను ఆట గెలిచేస్తా, నాకు నమ్మకం. నీకు యుద్ధం రాకపోవచ్చు, కానీ నీ తరపున నుంచిన నా దేవుడికి యుద్ధం వచ్చు. స్తోత్రం చెల్లిందామా? నువ్వు నుంచో చాలంతే, నీ వికెట్ని కాపాడుకో చాలంతే, నా యేసయ్య నీకు విజయాన్ని ఇస్తాడు. మా కన్నగడి గెలిచేసిన తర్వాత విజయాన్ని ఆడి తీసేసుకున్నాడు. మరి ఆడే కదా ఒంటి చేతి మీద నిలబెట్టాడు టీంని, ఆడి గెలిచేసాడు. ఆ విజయాన్ని ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ఆడే తీసుకుంటాడు. కానీ నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన నిన్ను గెలిపించి ఆ విజయాన్ని నీకే ఇచ్చేస్తాడు. స్తోత్రం చెల్లిందామా? నువ్వు నుంచో చాలంతే, నువ్వు నిలబడు, నీ పక్షాన యుద్ధం నా దేవుడు చేస్తాడు. నిన్ను తరుముకొస్తున్న శత్రువులు ఇక పైన నీకు కనపడరు. స్తోత్రం చెల్లిందామా? ఈ కార్యం దేవుడు జరిగించడానికి ఆయన తీసుకున్న సమయము ఒక రాత్రి. దేవుడు నీ జీవితంలో కూడా ఒక కార్యాన్ని చేయాలా, ఒక బలమైన కార్యాన్ని చేయాలా? ఒక రాత్రి ఆయన ఇశ్రాయేలులకు చేసినట్టు నీ జీవితంలో కూడా ఒక బలమైన కార్యాన్ని చేయాలన్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఊరికనే చేసేస్తాడు దేవుడి కార్యం. మనం కూడా ఏదో చేయాలిగా. మరి ఏం చేయాలో చూద్దాం. నిర్గమాకాండంలోనే 12వ అధ్యాయము 12-13 వచనాన్ని చదవండి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. 29-30 వచనాలు చదవండి ఇప్పుడు. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకుని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలనందరినీ పశువుల తొలి పిల్లలనన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఇక్కడ ఒక రాత్రిలో 2 సన్నివేశాలు జరిగాయి. అక్కడ ఒక రాత్రిలో 2 సన్నివేశాలు జరిగాయి. అదేంటంటే సముద్రం పాయలైపోయింది, ఇశ్రాయేలీలు అటు వెళ్ళిపోయారు, ఐగుప్తీయులు మునిగిపోయారు. ఇక్కడ దేవుడు జరిగించిన ఇంకొక కార్యం ఏంటంటే, దేవుడు ఐగుప్తు దేశం మీదకి పంపిస్తున్న ఆఖరి తెగులది. అది ఏంటంటే, ఐగుప్తు దేశంలో ఉన్న జ్యేష్ఠ కుమారులు ఎవరైతే ఉన్నారో, పశువులలోనే కానీ జంతువులలోనే కానీ జ్యేష్ఠది పెద్ద పిల్లవాడు ఎవరైతే ఉన్నారో ఆ రాత్రి అందరూ చచ్చే రాత్రి. ఇశ్రాయేలీల ప్రజలు ఎక్కడున్నారు? వాళ్ళు ఐగుప్తులోనే ఉన్నారు కదా. ఇశ్రాయేలీల ప్రజలు ఎక్కడున్నారండి అప్పటికి? వాళ్ళు ఐగుప్తులోనే ఉన్నారు. ఐగుప్తీయులు కూడా ఐగుప్తులోనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ తేడా తెలియాలి అంటే ఏం చేయాలంటే, ఒక ఆనమాలు ఉండాలి. కమల పిల్లలు పుడతారండి, పెద్దోడు చిన్నోడు అని తెలియడానికి ఏం చేస్తామంటే రంగుతాడులు కడతాం. ఆడి పెద్దోడు ఈడు చిన్నోడు అని తెలియడానికి రంగుతాడు ఒకటి కట్టి, పసుపుది ఇది పెద్దోడు,
ఎరుపు, వీడు చిన్నడని చెప్పి అలా ఆ సమయాన్న మరణ సంహార దూత వచ్చి ఐగుప్తు దేశంలో పడి చొరబడి చంపేటప్పుడు ఆనవాలు తీయడానికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే పస్కా బలి పశువు రక్తముతో ఎవరు ఇల్లైతే తడపబడి ఉంటాదో, మరణ సంహార దూత వస్తుంది, వచ్చినప్పుడు చూసుకుంటుంది ఆనవాళ్ళు ఉందా వీళ్ళ మనోళ్ళే అని చెప్పి ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోద్ది. ఎవరి ఇల్లైతే ఆ ముద్ర వేయబడదో ఆ ఇంట్లోనికి మరణ సంహార దూత జొరబడి ఏం చేస్తుందంటే ఆ ఇంట్లోని పెద్ద కుమారుణ్ణి, జంతువులలో పెద్దదాన్ని, పశువులలో పెద్దదాన్ని సంహరించే రాత్రి ఆ రాత్రి. మోషే చెప్తాడు, ఇక మనకి విడుదల వచ్చేస్తుంది, రండి పస్కా పండగ చేద్దామని చెప్పి పస్కా పండగ చేసి పస్కా బలి పశువును గొర్రె పిల్లను వధించి ఏం చేస్తారంటే ఆ గొర్రె పిల్ల రక్తాన్ని ఇశ్రాయేలీల ఇంట్లకు ముద్రగా వేసుకుంటారు. ఆ రాత్రి రానే వచ్చింది, మరణ సంహార దూత బయలుదేరి ఏమండి మనోళ్ళు ఎంతమంది ఉన్నారు? మనోళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఇందాక చెప్పాను కదా, మనోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమాత్రం తక్కువ 20 లక్షల గడప మందే 20 లక్షల గడప ఉన్నప్పుడు వాళ్ళది ఎన్ని లక్షల గడప ఉంటుంది? మనం వాళ్ళ దేశంలో బానిసలుగా వెళ్ళాం కాబట్టి మనది 20 లక్షలుంటే మన దాని మీద ఇంకో 1,00,000 2 లక్షల గడప వాళ్ళదే ఎక్కువ ఉంటుంది. ఆ రాత్రి ఏమైందంటే మరణ సంహార దూత బయలుదేరింది, గొర్రె పిల్ల రక్తముతో ఎవరి ఇండ్ల మీదైతే ముద్ర వేయబడలేదో వాళ్ళ ఇంట్లోనికి జొరబడి ఆ ఇంట్లోని జ్యేష్ఠ కుమారుణ్ణి ఆ రాత్రి హతము చేసేసింది. మంచం మీద నుంచి లేచి చూసేసరికి అరే పెద్దోడు చచ్చిపోయాడని చెప్పి చచ్చిపోయిన వెంటనే పెద్ద బొబ్బ పెట్టి ఏడుస్తారు కదా, ఏంటి ఏడ్చారని చెప్పి పక్కింటలో, ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయారన్న వార్త మనకు వినపడ్డది అనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. దేనికోసం? పరామర్శించడం కోసం. వాళ్ళ బాధలో ఉంటారు కదా, వాళ్ళని ధైర్యపరచడం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. లేచి చూస్తే ఏడుపు, గోల. ఏంట్రా బాబు మన పక్కింట్లో పెద్ద గోల వినపడుతుంది అంటే పక్కింట్లో పెద్ద కొడుకు చచ్చిపోయాడు. సరే వెళ్దాం కదా అనుకుంటే ఈ ఇంట్లో కూడా పెద్ద కొడుకు చచ్చిపోయాడు. ఆ రాత్రి ఎవరి ఇండ్ల మీదైతే గొర్రె పిల్ల రక్తముతో తడవబడలేదో ఆ ఇంట్లోనికి మరణ సంహార దూత జొరబడి ప్రతి పెద్ద కుమారుణ్ణి ఆ రాత్రి హతము చేసింది. నిద్ర లేచి చూస్తే సింహాసనము మీద కూర్చుని ఉన్న ఫరో ఇల్లు మొదలుకొని జైల్లో ఉన్న ఖైదీ ఇంట్లో ఆ ప్రతి ఇంట్లోని తొలిచూలి సంతానము హతమైపోయింది. ఆ రాత్రి ఐగుప్తు దేశంలో శవము లేని ఇల్లు ఒక్కటైనా, కానీ గొర్రె పిల్ల రక్తముతో కడగబడిన వారి ఇంట్లో ప్రశాంతంగా వారి పిల్లలు తన తల్లి కౌగిట్లో పడుకున్నారంట. స్తోత్రం చెల్లిందామా? ఏమండి చనిపోయిన తర్వాత పరామర్శ దినాలు పెడతారు కదా, 3 రోజులని 7 రోజులని 12 రోజులని చెప్పి పెద్ద దినం అని చెప్పి భోజనాలు పెడతారు కదండి. ఎందుకు పెడతారు 7 రోజులు 12 రోజులు ఎందుకు పెడతారు? చనిపోయిన తర్వాత సమాధి చేయడమో కాల్ చేయడమో ఏదో ఒకటి చేసిన తర్వాత ఎందుకు 3 రోజులు 12 రోజుల తర్వాత భోజనాలు ఎందుకు పెడతారు కార్యక్రమం పెట్టి? మీకు తెలుసా తెలీదా? ఎందుకు పెడతారండి? పోనీ ఆ 12 రోజుల్లో ఏం జరుగుతుంది? అందరూ వస్తారు, మనల్ని పరామర్శిస్తారు. పోన్లే ఆయన వెళ్ళిపోయాడు, మీకు మేము ఉన్నాం కదా, మీకు మేము తోడుగా ఉన్నాం కదా అని ధైర్యం చెప్తారు. నీకేమన్నా కావాలా ఒక ఫోన్ చేయి, పెద్దోడిని పంపించేస్తా, ఒక మెసేజ్ పెట్టు అంటే ఆ 12 రోజులు కానీ ఆ 7 రోజులు కానీ ధైర్యాన్ని చెప్తారు. పోనీలే వాళ్ళు చనిపోతే వాళ్ళ టైం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు, మేము ఉన్నాం కదా అని చెప్పి ధైర్యం చెప్పడానికి వస్తారు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, పోనీలే ఎంతమంది ఉన్నారు నాకు తోడుగా, ఏదన్నా కష్టం వస్తే బాబాయ్కో అత్తకో పిన్నుకో మామకో ఫ్రెండ్కో ఎవరో ఒకరికి ఫోన్ చేద్దామన్నా ధైర్యం వస్తుంది. కానీ ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? పరామర్శించడానికి ఒక్కడు కూడా లేడు ఆ దేశంలో. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న ప్రతి ఇంట్లో శవం తేలిందండి. పోనీలే శవం తేలింది కదా, 4 మనుషులు వచ్చి మోసుకుపోయి ఎక్కడొస్తారండి? ప్రతి ఇంట్లోనే శవమే. శవము లేని ఇల్లు ఒక్కటైనా
కానీ గొర్రె పిల్ల రక్తంతో కడగబడ్డారు కదా, వాళ్ళు ప్రశాంతంగా పడుకున్నారు ఆ రాత్రి అంతా. స్తోత్రం చెల్లిందామా? దీన్ని బట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటో తెలుసా? ఆ రాత్రి వాళ్ళు గొర్రె పిల్ల రక్తముతో కడగబడ్డారు. ఈ దినాన్న గొర్రె పిల్ల రక్తంతో కడగబడ్డం అంటే యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించడం. ఆయన వచ్చేస్తున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలుసు. మీకు ఏమైనా డేట్ చెప్పాడు ఆయన? పలానా తారీఖున వస్తాను, పలానా టైంకి వస్తాను. నేను వచ్చే టైం ముందు ఒక అరగంట ముందు నవీన్ గారి దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం పొంది గొర్రెపిల్ల రక్తంతో కడగబడిపో, పలానా తారీఖున వస్తానని ఆయన ఏమన్నా చెప్పాడా? మనకి చెప్పలేదా? పోనీ చచ్చిపోతే మరణం మనకు వచ్చేస్తే, మరణం సంభవిస్తే బాప్తిస్మం పొందకుండా పరలోక రాజ్యం వెళ్తాం అన్న ధైర్యం ఎవరికన్నా ఉందా? లేదు. అసలు బాప్తిస్మం పొందేదే ఎందుకంటే పరలోక రాజ్యం వెళ్ళడం కోసం. ఈ దినాన్న ఆయన వస్తున్నాడని తెలుసు కూడా, గొర్రె పిల్ల రక్తముతో కడగబడితేనే కానీ ఆయన రాజ్యంలో అడుగు పెట్టము అని తెలిసి కూడా ఇంకా దేవుని రక్తంలో కడగబడలేదంటే మరి ఏమనాలండి మిమ్మల్ని? మరి ఏమనాలి? తెలియక చేస్తే పర్వాలా, తెలిసి చేస్తే మరి ఏమనాలి? అడ్డగోలుతనం అనాలా? మరి ఏమనాలి దాన్ని? ఎంతకాలం దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాం, వాక్యం వింటున్నాం, ఉపదేశాన్ని వింటున్నాం. దేవుని రక్తంలో కడగబడితే అంత నామోషి ఏంటి? అంత పట్టింపేంటి? నీకు బాగోకపోతే వంగుని నీ గిన్నెలో ఉప్పేసే నాదుడు లేడు, ఆయనే దిక్కంటాం. ఆయన సొంత రక్షకునిగా అంగీకరించడానికి మా ఇంట్లో ఒప్పుకోవట్లేదండి. ఆయన ఒప్పుకోడే. మీ ఇంట్లో ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. ఆయన ఒప్పుకుంటాడా? ఫోన్లే నవీన్ గారు చర్చికెళ్ళేదాను కదా, నవీన్ గారు రికమెండేషన్ చేస్తే మన లోపలికి వచ్చి ఏముందా మూల నుంచి అని అంటాడా? నువ్వెవరో నాకు తెలీదు. ప్రభువా శుక్రవారం వచ్చేసాను, ఆదివారం వచ్చేసాను, సంపూర్ణ రాత్రి అయితే బాప్తిసం పొందేవా? పొందలే. గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డావా? మరి నువ్వెవరో నాకు ఎట తెలిసిద్ది? నీ పేరు జీవగ్రంథంలో ఉందా? లేదు కదా. ఏమనుకోకండి అన్న, అక్క, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. వచ్చినప్పుడు గొర్రెపిల్ల రక్తంతో కడగబడి పరిశుద్ధంగా బ్రతికేవనుకో ఎత్తుకుని తీసుకెళ్ళిపోతాడు. అదే గొర్రెపిల్ల రక్తంలో కడగబడలేదనుకో విడిచిపెట్టేస్తాడు, ఆయన వదిలేస్తాడు. పరామర్శించే దిక్కు కూడా ఉండదు. ఆ రోజు ఐగుప్తు దేశంలో పరామర్శించే దిక్కు కూడా లేదు. గొర్రెపిల్ల రక్తంతో కడగబడాలి. ఇటీవల కాలంలో 3 వారాల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే, ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన సినీ ప్రొడ్యూసర్, ప్రెస్ అధినేత రామోజీరావు గారు చనిపోయారు. మనందరికీ తెలుసు. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. ఏమన్నా చనిపోతారన్న విషయం మీకు తెలుసా? మీకు తెలుసు, నాకు తెలుసు, ఆయనకి తెలుసు. ఆయనకి తెలిసి ఆయన ఏం చేశాడంటే, మీకు రామోజీ ఫిలిం సిటీ తెలుసా అండి? తెలుసా తెలీదా? విన్నారు, చూడలేదు. ఏమండి ఇప్పుడు అమెరికా వెళ్ళి షూటింగ్ చేయాలనుకోండి, బోలెడు ఖర్చు అయిపోద్ది. నేను సినిమా ఇండస్ట్రీలో చేశాను కదా. అమెరికా వెళ్ళి చేయాలంటే బోల్డ్ ఖర్చు అయిపోద్ది. రైల్వే స్టేషన్లో షూటింగ్ చేయాలంటే బోల్డ్ ఖర్చు అయిపోద్ది. రోడ్డు మీద షూటింగ్ చేయాలంటే బోల్డ్ అంత ట్రాఫిక్ కాపాలి. దానికి రామోజీరావు గారు ఏం చేశారంటే ఒక ఫిలిం సిటీని కట్టారు. అమెరికా అక్కడే ఉంది, ఆస్ట్రేలియా అక్కడే ఉంది, లండన్ అక్కడే ఉంది, రైలు పట్టాలు అక్కడే ఉన్నాయి, ఎయిర్పోర్ట్ అక్కడే ఉంది. అక్కడ లేనిదంటూ ఏం లేదు. కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా వరదలతో తుఫానులతో నష్టపోతే బోలెడు డబ్బు ఇచ్చాడు ఆయన. బోలెడు డబ్బు ఇచ్చాలని ఆదుకున్నాడు. చాలా మంచి ఆయన. ఆయన చనిపోతున్నానని తెలిసి ఏం చేశాడంటే రామోజీ ఫిలిం సిటీలో స్మృతివనాన్ని కట్టించుకున్నాడు. నేను చచ్చిపోతాను, ఒకరోజు అందరూ ఎలా చచ్చిపోయారో నేను కూడా అలానే చనిపోతానని చెప్పి చావుని తెలుసుకున్న ఆయన స్మృతివనాన్ని కట్టించుకున్నాడు. నేను ఇలా అనుకున్నాను, బహుశా ఆయనకి గొర్రెపిల్ల రక్తంతో కడగబడితేనే కానీ పరలోక రాజ్యం ఉండదు అన్న విషయం తెలుసుంటే, ఏమండి చచ్చిపోతానని తెలిసే స్మృతివనాన్ని కట్టించుకున్న పెద్ద ఆయన
చచ్చిపోతే, బాప్తిస్మం పొందకపోతే, గొర్రెపిల్ల రక్తంలో కడగబడపోతే పరలోక రాజ్యం నాకు ఉండదు మొర్రో అంటే బాప్తిస్మం పొందడంటారా? మరి మీకు తెలిసేందుకు పొందట్లేదండి? మరి ఎందుకు పొందట్లేదు తెలిసి? ఏముందిలే చూద్దాంలే అక్క, విడవబడే గుంపులో ఉండిపోతాం అన్న, విడవబడే గుంపులో ఉండిపోతాం. ఆయన వదిలేపోతే ఓదార్చే దిక్కు దివాన ఉండదు మనకి. ఆ రాత్రి ఐగుప్తులో మహాఘోష పుట్టిందంట. ఏడుస్తున్నాడు కదా, ఓదారుద్దాం కదా, మన ఇంటి పక్కోడే కదా, అత్త మామ బాబాయ్ పిన్ని అనుకుంటే ఓదార్చే దిక్కే లేదు. నువ్వు అలా విడవబడకూడదు. నువ్వు ఎత్తబడాలి అంటే గొర్రె పిల్ల రక్తములో కడగబడాలి. నెంబర్ 1, ఆయన నీ జీవితంలో ఒక బలమైన కార్యాన్ని చేయాలంటే పాయింట్ నెంబర్ 1, నువ్వు గొర్రె పిల్ల రక్తములో కడగబడ్డావు అనుకోండి, ఆశ్చర్యకరమైన కార్యాన్ని నా దేవుడు నీ జీవితంలో చేస్తాడు. స్తోత్రం చెల్లిందామా? నీకెవరో అక్కర్లే, ఆయన ఒక్కడుంటే చాలా. మనం పాడతాం కదా, నా తోడు నీ ఉంటే. అబద్ధం ఉత్తుతే, అంత అబద్ధమే. నువ్వు చాలు అంటాం. అమ్మ రామ్మ, ఇరుసుమండ్లో ఒక ముస్లం ఉంటుందండి. ఆ ముస్లం ఇరుసుమని తెచ్చుకొచ్చేలో తెలుస్తుంది, మా సరోజినకి కాలకీలకి తెలుస్తుంది. ఆ ముస్లం ఎలా ఉంటుందంటే రేపో మాపో అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఆ ముస్లమ్మని చూడండి, రేపు కాలం దాటేస్తుందిరా. నిజమండి, అంత పళ్ళు ఉండవు, వంగిపోయింది మనిషి. వయసు కూడా దాదాపు 90 దాటి ఉంటాయి. ఏం మామ బాప్తిస్మం ఇస్తుందా అంటాను నేను అప్పుడప్పుడు. లేదు బాబా, అప్పుడే పొందను. ఎందుకు? వడ్డీ వ్యాపారం చేస్తుంది ముసలిది, పెన్షన్ వచ్చేస్తుంది కదా, ఆ పెన్షన్ తిని శుభ్రంగా ఉండక వడ్డీలకి తిప్పేస్తుంది. వడ్డీలకి తిప్పితే మరి బాప్తిస్మం పొందకూడదన్న జ్ఞానం ఉంది, కానీ అరే రేపు చచ్చిపోతే పరలోకం వెళ్ళనే అన్న భయం లేదు. చచ్చిపోతానని తెలుసు, గట్టిగా గాలి ఎగిరిపోద్దండి ఆవిడ. 96 దాటి ఉంటాయి ఆవిడికి, భయం లేదు. ఏముందిలే తర్వాత చూసుకుందాం. నిర్లక్ష్యం చేయొద్దు దేవుణ్ణి, నిర్లక్ష్యం చేయదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు, వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలి. నెంబర్ 1, ఆయన నీ జీవితంలో అద్భుతకరమైన కార్యాన్ని చేయాలంటే గొర్రె పిల్ల రక్తములో కడగబడితే నీ సంకటములు ఏమి ఉండవు. మరణ సంహారతో వస్తుంది, కానీ నిన్ను చూసి మా వాళ్ళే మా సైనే అని చెప్పి దాటేసి వెళ్ళిపోద్ది. 2వ పాయింట్ చూద్దాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం చదువుతాం. యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్టింపబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనిని మరుగయ్యుండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయునని ఆమెతో అనగా 8వ వచనం 9వ వచనం చదువుతాం. మధ్యరాత్రి యందు అతడు ఉలిక్కిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరవని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధువుడువు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. 11వ వచనం. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు చాలు, నా వైపు చూస్తూ ఇప్పుడు వినండి. ఇక్కడ మనకి రూతు గ్రంథంలో ఒక కుటుంబం కనబడుతుంది. ఆ కుటుంబపు యజమాని పేరు ఎలీమెలెకు. చెప్పండి ఏంటి? ఎలీమెలెకు భార్య పేరు నయోమి. నయోమి యొక్క ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. ఎలీమెలెకు, నయోమి, మహ్లోను, కిల్యోను. బెత్లెహేము దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చిందంటే వీళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే వలస వెళ్ళిపోదాం. ఏం వెళ్ళిపోదాం?
ఏమండి, వలస వెళ్ళిన పిట్టలు మళ్ళీ ఏం చేస్తాయి? మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళాయో అక్కడికే వచ్చేస్తాయి. ఈ నయోమి ఎలీమెలెకు సపరివార సకుటుంబ సమేతంగా బెత్లెహేము నుంచి, రొట్టెల గృహమైన బెత్లెహేము నుంచి శపితపు దేశమైన మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిన వెంటనే శుభకార్యం ఏంటంటే ఎలీమెలెకు అవుట్. అర్థమైందా? వెళ్ళిన ఆవిడ కాలు పెట్టిందో లేదో కొన్ని రోజులకి ఎలీమెలెకు చచ్చిపోయాడు. ఎలీమెలెకు చచ్చిపోయినప్పుడు నేను వెనక్కి రావాలా? రాలే. పని చేసుకుంటుంది. పోన్లే, పని చేసుకుని వెనక్కి వచ్చేసాం అన్న ఉద్దేశం ఉండాలా, అన్న థాట్ ఉండాలా. అక్కడ 2 అమ్మాయిలను చూసింది. నాకు 2 కొడుకులు ఉన్నారు, ఆ 2 కొడుకులకి వీళ్ళిద్దరిని పెట్టి ముడి పెట్టేస్తే జీవితం ప్రశాంతంగా ఎక్కడే మోయాబు దేశంలో గడిపేయచ్చు అని అనుకుంది. అది మంచి పద్ధతి అంటారా? కాదు. దేవుడు అంటున్నాడు, వెలుక్కి చీకటికి ఏంటి పొత్తు? మీకు వాళ్ళకి ఏంటి సంబంధం? అసలు వెళ్ళడమే తప్పు అనుకుంటే వాళ్ళని పెళ్లి చేసుకోవడం తప్పు. బైబిల్ చెప్తుంది, ఒక క్రైస్తవుడు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాడు ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. ఇది నా మాట కాదు సుమి, ఇది బైబిల్లో ఉన్న మాట. బైబిల్ చెప్తుంది, కళాఖండిగా చెప్తుంది, వాళ్ళకి మీకు పొత్తే లేదు, సాంగత్యమే లేదు. దెర్ ఆర్ నో అలయన్స్. వెళ్ళామా, పని చూసుకున్నామా, వచ్చేసామా. ఏం చేసిందంటే 2 అమ్మాయిలను చూసింది. వాళ్ళిద్దరి పేర్లు రూతు, ఓర్ఫా. సర్లే, 2 చక్కగా ఉన్నారని చెప్పి 2 కొడుకులకి గడ్డి పెట్టేసింది. 10 సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో 2 శుభకార్యాలు వచ్చాయి. అదేంటంటే ముందు వెళ్ళినట్టే ఎలీమెలెకు చచ్చిపోయాడు. పెళ్లి చేసిన 10 ఏళ్లకు 2 చచ్చిపోయారు. ఇప్పుడు ఆ ఇల్లు ఎలా ఉందంటే భర్త లేని ఇల్లుగా ఉంది, మగదిక్కు లేనిగా ఉంది. వీళ్ళకేం అర్థం కావట్లా. మగదిక్కుంటే వెళ్తారు, పని చేస్తారు, డబ్బు ఏదోటి తినడానికి తీసుకొస్తారు. ఇంట్లో మగదిక్కు లేదు. ఏమండి, పెళ్లి చేసుకుని ఎవరన్నా అత్తరింట్లో పుట్టింట్లో ఉంచుకుంటారా? చచ్చినా బతికినా ఎక్కడ బతకాలి? అత్తింట్లోనే బ్రతకాలి. వీళ్ళిద్దరి జీవితాల్లో బుగ్గిపాలైపోయినాయి ఆ నయోమి చేసిన పనికి. నయోమి అంటే ఇక్కడ ఉన్న నయోమి కాదు, బైబిల్లో ఉన్న నయోమి. నయోమి అంటే మరి ఎవరైనా ఉన్నారో లేదో. నయోమి చేసిన పనికి ఏమైందంటే వాళ్ళిద్దరి జీవితాలు నాశనం అయిపోయాయి. పుట్టింటిగా మళ్ళీ వెళ్ళలేరు. ఇంకా బతికినా సచ్చినా అత్తోరింట్లోనే బ్రతకాలి. దుర్భరమైన బ్రతకండి. ఎవరన్నా భర్త లేని ఆ స్త్రీ మొహం చూస్తే అపశకునం కింద భావిస్తారు. ఇప్పుడంటే కాస్తంత మెదడులు పెరిగి అందరూ వివేచనతో ఆలోచిస్తున్నారు. కానీ ఒకప్పుడు భర్త లేని ఆ స్త్రీ ఎదురొస్తే అపశకునం అనేవారు. ఆ బాధలకి ఈ నయోమిలు తట్టుకోలేక సర్లే రండి మన ఊరు వెళ్ళిపోదాం కదా అని చెప్పి వాళ్ళ ఊరు వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. వాళ్ళ ఊరు వెళ్ళిపోతే నయోమికి కొంచెం బుర్ర వెలిగి ఏమందంటే, అమ్మాయి మీరు యవ్వనస్తులు, మీరు ఇంకా వయసులో ఉన్నారు, ఒక పని చేయండి. నాకు ఎలాగో భర్త చచ్చిపోయాడు, కొడుకులు చచ్చిపోయాడు, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, నేను మా ఇంటికి వెళ్ళిపోతా, దేవుడు మీకు తోడై ఉంటాడని చెప్పి పంపేస్తే ఓర్ఫా ఏం చేసిందంటే అమ్మయ్య అనుకుని అత్తయ్యకి ముద్దు పెట్టేసి జంప్ అయిపోయింది. కానీ రూతమ్మ అంటది కదా, అత్తమ్మా నీ దేవుడే, నీ జనులే నిన్నెక్కడ బాధ పెడతారో ఆ పక్కనే నన్ను కూడా. ఎంత మంచి మనసు అండి రూతమ్మది. బయలుదేరి వచ్చేస్తే బెత్లెహేంలో అందరూ అడుగుతున్నారు, నయోమి వచ్చింది రండి. వలస వెళ్ళిపోయింది. ఎప్పుడో చిన్నప్పుడు మీరు పిల్లలకు ఉన్నప్పుడు వలస వెళ్ళిపోయింది. మీ నాన్నమ్మ, బాప్ప, అత్త, పిన్ని అని చెప్పి వరుసలు కలిపేసి నయోమిరా అంటే, నన్ను నయోమి అనకండి, నన్ను మారా అనండి. సర్వశక్తుడకు దేవుడు అపాయం కలగజేశాడా? ఈవిడ వెళ్ళిపోయి కొని తెచ్చుకుంది. అందరినీ చంపేసుకుని అందరినీ పొట్టన పెట్టుకుంది. సర్లే వచ్చేసిన తర్వాత ఈ 2 ఆడవాళ్ళే పాపం ఇంట్లో ఉన్నారు. రూతమ్మ ఏమందంటే, అత్తమ్మ మన ఇద్దరమే ఉన్నాం కదా, నీ సెలవైన ఎడల, ఈ మాటనండి
నీ సెలవైన ఎడల. కోడళ్ళు అందరూ చెప్పండి, నీ లేదా నీకిష్టమైతే. అత్తమ్మ నేను అక్కడికి వెళ్ళి పని చేసుకుంటాను అత్తమ్మ. ఏమండి ఈ కాలంలో కోడళ్ళు అత్తగారిని ఎలా చూస్తున్నారంటే గయ్యాలి, రాక్షసి, దెయ్యం పెట్టక్కర్లే, దెయ్యం ప్లేస్లో వాళ్ళ అత్తగారి ఫోటోలు పెట్టుకుంటున్నారు. దిష్టికి బయట ఫోటోలు పెట్టుకుంటారు కదండి. ఆ మధ్యకాలంలో నేను ఇంటర్నెట్లో చూశాను, దిష్టి కింద వాళ్ళ అత్తయ్య ఫోటో పెట్టింది. నిజమండి. ఏమండి లెక్క ప్రకారం రూతమ్మ ఎన్ని మాట్లాడాలండి నయోమిని, నీ వల్లే నా బతికేలాగా అయిపోయింది, నువ్వు పెళ్లి చేయకుండా ఉంటే మా ఊర్లోనే ఎవడో ఒక్కడిని చేసుకుని ఎట్టగొట్ట బ్రతికేదాన్ని. అలా అనుకోలేదు రూతమ్మ. సర్లే ఏదైతే అది అయిపోయింది, ఇంకేం చేస్తాం. అత్తమ్మ నీకిష్టమైతే, లెక్క ప్రకారం ఎన్ని మాటలన్నా నచ్చు, నీ వల్లే నా బతికేలాగైపోయింది, నీ వల్లే నా బ్రతుకు బుగ్గిపాలైపోయింది, ఎన్ని మాటలు నచ్చు, ఒక్క మాట కూడా అనలా. విధేయత చూపించింది. కోడళ్ళకి చెప్పే అంత పెద్దోడిని కాదు కానీ ఇక్కడ ఉంది కాబట్టి చెప్తున్నా. అత్తగారున్న కోడళ్ళు కాబోతున్న అమ్మాయిలు, మీ అత్తగారికి విధేయురాలై ఉన్నారనుకోండి, రూతమ్మని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెల్లిందామా? మా అత్త ఎప్పుడు ఇంత అనద్దు. పోన్లే క్షమించే. పోనీ మీ అత్త నువ్వు మంచిదానివేగా, మీరు మంచివాళ్ళేగా, క్షమించండి. క్షమిస్తే ఏమన్నా తగ్గిపోతావా? ఏం తగ్గవు, నీ వాల్యూ ఇంకా పెరుగుతుంది, మీ అత్తగారికి నీ మీద ప్రేమ వచ్చిద్ది అంటుంది. అత్తయ్య నీకు ఇష్టమైతే అక్కడికి వెళ్ళి పని చేసుకుంటానంటే, వెళ్ళమ్మా, ఆ పొలం ఎవరిది అనుకుంటున్నావు? బోయాజ్ది, మనోడే, మన బంధువే, వెళ్ళు అక్కడ పని చేసుకుంటే. నయోమికి వచ్చిన ఆలోచన ఏంటంటే వెళ్ళింది పని చేసుకుంటుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత, అమ్మ రూతు ఓ పని చేయి, నీట్గా రెడీ అవు. ఈ రాత్రి బోయాజు పొలంలో పడుకుంటాడు. నువ్వేం చేస్తావంటే బోయాజు దగ్గరికి వెళ్ళు, బోయాజు కాళ్ళ దగ్గర ఉండు. అతడు పడుకుని పోయిన తర్వాత వెళ్ళు, మెలకుకున్నప్పుడు వెళ్ళకు, పడుకుని పోయిన తర్వాత వెళ్ళి అతని కాళ్ళ దగ్గర ఉండు. నీకు ఏం కావాలో అన్నీ అడుగు, అన్నీ అతడు చేస్తాడని చెప్పింది. బోయాజు పడుకుండిపోయిన తర్వాత రూతమ్మ ఏం చేసిందంటే కళ్ళములో లేదా పొలములో, చెప్పండి ఎక్కడ? పొలములో, బోయాజు కాళ్ళ దగ్గర, పొలములో బోయాజు కాళ్ళ దగ్గర అతని కాళ్ళ మీద ఉన్న దుప్పటిని తీసి అక్కడే కూర్చుంది. దీన్ని చాలామంది చాలా చెత్తగా వక్రీకరిస్తారు, కానీ నేను చెప్తే వినండి. అసలు కాళ్ళ మీద దుప్పటి తీయాల్సిన పని ఏంటి రూతమ్మకి? కాళ్ళ మీద దుప్పటి తీయాల్సిన పని ఏంటండి? నిద్ర లేపడం 4-5 రకాలు ఉన్నాయి, ఎలాగో చెప్తాను వినండి. బాబు స్కూల్ టైం అయింది, నిద్రలే. బాబు బస్సు వచ్చేస్తుంది, స్కూల్లే. రేయ్ బస్సు వస్తుంది లేకరా. అదో విధానం, ఇదో విధానం. ఫోన్ ఇంకా బాగా చెప్పాలంటే, బాబు స్కూల్ టైం అవుతుంది, నిద్రలే. లేగడం. ఆ అమ్మకు తోడు చిన్న కొడుకే ఎవడో కూడా ఉంటాడు. ఆడేం చేస్తాడంటే, అమ్మ ఈగో నీళ్ళని చెప్పి ఆ అమ్మ చేతికెత్తాడు. ఆ అమ్మ ఏం చేసిద్ది, మొఖాన్నేసి మెలకు వచ్చేసిద్ది. రాజులను ఎలా నిద్ర లేపేవారంటేనండి, కర్టెన్స్ క్లోజ్ చేసేసి ఉంటాయి కదా, ఆ కర్టెన్స్ తీసినప్పుడు ఏమైందంటే సూర్యరశ్మి వాళ్ళ కళ్ళకి తగిలేది. అప్పటి వరకు చీకటిగా ఉండి వెలుగు తగిలితే ఎలా ఉంటుంది? మెలకు వచ్చేసినప్పుడు పికాక్స్ ఉంటాయి కదా, నెమలి పెంచాలు ఉంటాయి కదా, నీట్గా వాళ్ళకి సవర్ చేసేవారు అన్నమాట. అది పెట్టి రాజా టైం అయింది లేవండి అని చెప్పి ఇలా సవర్ చేసేవారు. ఇంకో విధానం ఏంటంటే, నేను ఎప్పుడన్నా లేట్గా నిద్ర లేకపోతే మా అమ్మ ఏం చేస్తుందంటే నా మీద ఉన్న దుప్పటిని తీసేస్తుంది. ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది, దుప్పటి తీసినప్పుడు ఏమవుతుంది? చలేస్తుంది. మీరు ఎప్పుడన్నా గమనించండి, అరికాళ్ళకి కానీ చెవులకు కానీ చలి పెట్టిందనుకోండి, నిద్రపోలేం, మెలకు వచ్చేస్తుంది. రూతమ్మ చేసిన మంచి పని అదే. కాళ్ళ మీద ఉన్న దుప్పటిని తొలగించింది. పొలంలో పడుకున్నాడు కదా, పొలంలో ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుందా? చల్లగా ఉంటుంది. నైట్ అయితే ఇంకా చల్లబడిపోద్ది. ఆ చలికి ఆయన కాళ్ళు ఆయన చెవులు చల్లబడి లేచాడు.
మధ్యరాత్రి వేళ లేచి ఉలిక్కబడి చూస్తే కాళ్ళ దగ్గర రూతమ్మ అంటది కదా, అయ్యా నీ కొంగున మీద కప్పవా అంటే ఏంటో తెలుసా, నన్ను పెళ్లి చేసుకోవంటే ఇలా అంటున్నాడు, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఆ కింద అంటాడు, నా కుమారి భయపడకు, నువ్వు చెప్పిందంతా, నువ్వు నాకేమైతే చెప్పావో అవన్నీ చేస్తా అన్నాడు బోయాజు. స్తోత్రం చెల్లిందామా? ఇక్కడ బాగా వినండి. ముందు రాత్రి రూతమ్మ డిజిగ్నేషన్ ఏంటి? డిజిగ్నేషన్ అంటే కాదు డిజిగ్నేషన్ అంటే ఇప్పుడు భర్త ఉన్నారనుకోండి, భర్త ఉన్నారనే రాస్తారు. భర్త లేదనుకోండి ఏమని రాస్తారు? భర్త లేని ఆవిడ అని చెప్పి విడో అని చెప్పి రాస్తారు. ఆ ముందు రాత్రి రూతమ్మ డిజిగ్నేషన్, రూతమ్మ పొజిషన్ ఏంటి అంటే విడో, భర్త లేని ఆవిడి. ఆ రాత్రి బోయాజు కాళ్ళ దగ్గర, ఆ రాత్రి పొలములో బోయాజు కాళ్ళ దగ్గర గడిపింది. విడోగా ఉంది. తెల్లారేసరికి పెళ్లి పీటల మీద పెళ్లి కూతురులా కూర్చుంది. స్తోత్రం చెల్లిందామా? ఏమంటే ఎక్కడ వెధవరాలు, ఎక్కడ పెళ్లి కూతురండి? ఆ ముఖమే చూడకూడదు అనుకుంటారు సమాజం. అదే పెళ్లి కూతురు అనుకో, పెళ్లి కూతురు ఎలా ఉంది, బాగుందని చెప్పి కనపడకపోయినా మరి తలదించుకుని ఉంటారు కదా, ఎలా ఉంది పెళ్లి కూతురు, బాగానే ఉంది. ఏదన్నా పెళ్లి జరిగింది అనుకోండి, ఆ భర్తని భార్యని పిలిచి అక్షతలేసి దీవించమంట. ఆ ముందు రాత్రి వరకు రూతమ్మని ఎవరో రమ్మనలేదు, ఎవరో ఆశీర్వదించమనలేదు. కానీ ఆ ఒక్క రాత్రి రూతమ్మ జీవితాన్ని మార్చేసింది. ఇక్కడ బోయాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అంటే దేవునికి. పొలము దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి. రాత్రి దేనికి సాదృశ్యంగా ఉందంటే ఏంటి? ఏ రాత్రికి సాదృశ్యంగా ఉంది? ఒక రాత్రి ఇక్కడ దేనికి సాదృశ్యంగా ఉందంటే, నేను ఇలా అనుకుంటున్నానండి, సంపూర్ణ రాత్రికి సాదృశ్యంగా ఉంది. ఒక్క రాత్రి అండి వెధవరాలి జీవితాన్ని పెళ్లి కుమార్తెగా మార్చడం కాదు, అప్పటి వరకు ఆమె ముఖం చూడడానికి ఇష్టపడేవారు కాదు. కానీ ఆ తర్వాత రూతమ్మ యేసయ్యకు అమ్మమ్మ అయిపోయింది. స్తోత్రం చెల్లిందామా? అమ్మమ్మ ఎంత ఛాన్స్ కొట్టేసిందండి. ఎక్కడో శపింపబడిన స్థలం నుంచి వచ్చింది, ఇక్కడికి రావడం ఏంటి, రాత్రి గడపడం ఏంటి, బోయాజు ఈమెని పెళ్లి చేసుకోవడం ఏంటి, ఆ వంశం నుంచి యేసయ్య రావడం ఏంటి. రూతమ్మ బ్రతుకుంటే యేసయ్య రూతమ్మని అమ్మమ్మ అని పిలిచేవాడు. నీ జీవితం బాలేదా? అన్నీ కోల్పోయి ఉన్నావా? నిన్ను చూస్తే అపశకునం అనుకుంటున్నారా? నీ ఎదురు చూస్తుంటే అమ్మో దీని మొహం ఎదురైంది ఏంట్రా, ఇది వీళ్ళ కుటుంబం నాశనం అయిపోయింది అనుకుంటున్నారా? సంగమా, ఒక మాట చెప్పనా, ఒక రాత్రి దేవుని సన్నిధిలో గడిపే అనుభవంలోనికి నువ్వు వస్తే, ఒక రాత్రి ఆయన సన్నిధిలో గడిపే అనుభవంలోనికి వస్తే తెల్లారేసరికి నా దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాన్ని చేస్తాడు. స్తోత్రం చెల్లిందామా? దానికి ప్రత్యక్ష ఉదాహరణ సాక్ష్యం నేనే. మార్చి 19 నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చేస్తున్నాం. ఆ రాత్రి అలా జరుగుతుందని నేను కలకనలా, నాకు యాక్సిడెంట్ అవుతుందని నేను ఊహించలా, అంత పెను ప్రమాదం జరుగుతుందని నేను కలకనలా, నేను గెస్ చేయలా, నాతో కారులో ఉన్న ఎవరు అనుకోలా. ఒక రాత్రి నా బ్రతుకు మారిపోయింది. ఏంటండి, అప్పటి వరకు ఓ ఫ్లాట్లో మంచిగా ఉండేవాడిని, తినడానికి 3 పూట్ల తిండి, బ్రహ్మాండమైన జీవితం. కానీ ఒక రాత్రి పట్టుపరుపు మీద ఉన్న నేను ప్లాట్ఫామ్ పైకి వచ్చేసా. అప్పటి వరకు మినరల్ వాటర్ తాగే నేను సులభ్ కాంప్లెక్స్లో ట్యాప్ పిప్పుకుని నీళ్ళు తాగే పొజిషన్లోకి వచ్చేసా. ఒక్క రాత్రి నా జీవితాన్నే మార్చేసింది. అప్పుడప్పుడు నా సుజాత ఆంటీతో మాట్లాడినప్పుడు ఆంటీ చెప్తూ ఉంటారు అన్నమాట, ఆల్ నైట్ ప్రార్థనలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకో నిన్నే చూపించేవాడు, నీ పేరే చెప్పేవాడు. అలాంటి తల్లులు చేసిన ప్రార్థన, నా తల్లి చేసిన ప్రార్థన ఆ రాత్రి మరణ సంహార దోత నుంచి నన్ను కాపాడింది. స్తోత్రం చెల్లిందామా? ఈ దినాన్న మీ ముందు సజీవునిగా నిలబెట్టింది. ఒక రాత్రి దేవుని సన్నిధిలో గడిపే అనుభవంలోనికి నువ్వురా, దేవునితో గడుపు.
నీకున్న బాధలా, నీకున్న ఇరుకులా, ఇబ్బందులా, సమస్యలా మూడైపోయింది రూతమ్మ జీవితం. తెల్లారేసరికి పచ్చతోరణాలు ఎలాడుతున్నాయి రూతమ్మ ఇంటి ముందు. స్తోత్రం చెల్లిందామా? నీ జీవితం కూడా మూడైపోయిందా? ఏం అర్థం కావట్లేదా? చీకటి కమ్మేసిందా? నా బ్రతికేంటి ఇలాగైపోయింది, అప్పులు ఎక్కువైపోయాయి అని చెప్పి చీకట్లో కూర్చుని ఏడుస్తున్నావా? అనారోగ్యం అని చెప్పి చీకట్లో కూర్చుని బాధపడుతున్నావా? అయ్యో నా బిడ్డ భవిష్యత్తు ఏంటి, బలాదూరుగా తిరుగుతున్నాడు, వాడి భవిష్యత్తు ఏంటని చెప్పి ఎవరికి కనపడకుండా చీకట్లు ఏడుస్తున్నావా? అక్క, అన్న, ఒక రాత్రి దేవుని సన్నిధిలో గడిపే అనుభవంలోనికి నువ్వురా. నా యేసయ్య నిన్ను సియోనులో నుంచి ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెల్లిందామా? ఒక రాత్రి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ ఐడియా మీరు పాటిస్తే ఈ ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మేము భారం అనుకోలే, ఇది మేము ప్రయాస అనుకోలే. ఎవరి కోసం అండి? మీకోసమే. ఒక రాత్రి ఆయన సన్నిధిలో గడిపే అనుభవంలోనికి వచ్చావా? నీ అప్పు తీరుస్తాడు, నీ అనారోగ్యాన్ని బాగు చేస్తాడు, నీ జీవితంలో నీకేం కావాలో అన్నీ నా దేవుడే ఇస్తాడు. స్తోత్రం చెల్లిందామా? రాత్రి ఆయనతో గడిపే అనుభవంలోనికి నువ్వు రా, చాలంతే. ఒకసారి నేను ఎందుకో ఈ అధ్యాయం దేవా మా సంఘస్థుల కోసమే రాయించేవా ప్రభు అని నేను అనుకుంటా. ఒక్క నిమిషం చెప్తా. 34వ కీర్తన 3 వచనాలు చదవండి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా. 134 మొదటి 3 వచనాలు. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఇక్కడ పగలనుందా రాత్రనుందా? రాత్రి నివసించే వారులారా, మీరందరూ యెహోవాను. మనం ప్రార్థన అయిన తర్వాత ఏం చేస్తాం? చేతులు పైకెత్తి తండ్రి నీకు అని చెప్పి స్తుతులు చేస్తాం. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యేసయ్య, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనుల నుంచి మీ అందరినీ ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెల్లిందామా? రాత్రి ఆయనతో గడిపే అనుభవంలోనికి నువ్వు వస్తే నా యేసయ్య, నా దేవుడు సియోనులోంచి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. గమనిక, ప్రతి నెల 2వ బుధవారం PBM కర్మేల్ ప్రేయర్ హౌస్ అమలాపురంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగును. ఆశీర్వాదం కావాలంటే ఊరికినే రాదండి. డబ్బులు ఎవరికి? ఊరికే రావు. డబ్బులు ఊరికే వస్తాయా? ఆశీర్వాదం కూడా ఊరికే రాదు. ఆయన సన్నిధిలో గడిపే అనుభవంలోనికి నువ్వు రా. ఆయన నీ జీవితంలో బలమైన కార్యం చేస్తాడు. ఎన్ని విషయాలు చెప్తానన్నా? 3 విషయాలు చెప్తానన్నా. 2 విషయాలు అయింది. ఒకటి, ఫస్ట్ పాయింట్ ఏంటి? గొర్రె పిల్ల రక్తముతో కడగబడాలి. 2వ పాయింట్ ఏంటి? ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కదా, ఒక రాత్రి ఆయనతో గడిపే అనుభవంలోనికి నువ్వు రావాలి. 3వది చాలా సింపుల్గా తెమిళ్ చేస్తా. దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. అక్కర్లే, నేను చెప్తున్నాక. దానియేలు గ్రంథంలో ఒక మాట. నా మాట మీరు నమ్మరంటే తీసి చదవండి పోనీ. సరే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయానికి వచ్చేయండి. 18వ వచనం. అంతట రాజు తన నగరునికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి. ఆ రాత్రి అంతా రాజు ఏమున్నాడు ఇక్కడ? ఉపవాసం ఉన్నాడు. పాయింట్ నెంబర్ 1, గొర్రె పిల్ల రక్తములో. పాయింట్ నెంబర్ 2, ఒక రాత్రి ఆయనతో గడిపే అనుభవంలోనికి రావాలి. పాయింట్ నెంబర్ 3, ఉపవాసం ఉండాలి, కడుపు మార్చుకోవాలి. ఏమండి, మరణ శాసనంతో మొదలైంది యోనా గ్రంథం, చివరికి వచ్చేపాటికి ఒక జీవార్థమైన కృపతో ముగిసిందంటే కారణం ఉపవాసమే. తెల్లారితే నినివేన్న పట్టణం లేకుండా అయిపోవాలి, సొదొమ గొమొర్రాలా మాట్లాడుకోవాలి. కానీ వాళ్ళ చేసిన ఉపవాసం వాళ్ళని కాపాడేసింది. గొర్రెపిల్ల రక్తంతో కడగబడాలి, రాత్రి ఆయనతో గడిపే అనుభవంలోనికి నువ్వు రావాలి, ఉపవాసం ఉండాలి. ఏముండాలి? ఉపవాసం ఉండి దేవుని ప్రార్థన చేసామనుకో, ఈ 3 మనం చేసామనుకో,
ఈ మూడు మనం చేసామనుకో, మన దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటో చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదామా? వెలుగు లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఎప్పుడైతే గొర్రె పిల్ల రక్తముతో కడగబడ్డామో, ఎప్పుడైతే ఒక రాత్రి ఆయన సన్నిధిలో గడిపే అనుభవంలోనికి వస్తామో, ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో, దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీకు వెలుగు వచ్చి ఉన్నది అంటున్నాడు. స్తోత్రం చెల్లిందామా? ఇక వెలుగు వస్తే నీ జీవితంలో చీకటే ఉండదు, చీకటే ఉండదు. ఆ వెలుగేంటి? ఇప్పుడు చీకటి గదిలో వెలుగు రావడానికి మనం ఏం చేస్తాం? లైట్ వేస్తాం. మరి నీ బ్రతుకు చీకటి అయిపోయింది కదా, నీ బ్రతుకు కటిక చీకటి అయిపోయింది కదా, మరి నీ జీవితాన్ని వెలిగించాలంటే ఏ లైట్ ఉండాలి? మొదటి యోహాను పత్రిక ఆఖరి వచనం, ఇంతే, ఇంక వచనాలు ఏం చదివించిన. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడంట? యెషయా గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడు? నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఇక్కడ వెలుగై ఎవరై ఉన్నాడు? దేవుడే వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉంటే ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. నా వైపు చూస్తూ వినండి, ముగింపుకు వస్తున్నా. ఎప్పుడైతే నీ చీకటి బ్రతుకుని ఆయన వెలిగించాడు అనుకో, ఎప్పుడు వెలిగిస్తాడు? ఫస్ట్ పాయింట్, గొర్రె పిల్ల రక్తముతో రాత్రి ఆయనతో గడిపే అనుభవంలోనికి. 3, ఎప్పుడైతే ఇవి మనం చేస్తామో దేవుడు నిశ్చయంగా నీకు వెలుగును దయచేస్తాడు. సరే, ఒక కొవ్వొత్తు వెలిగించండి, ఫ్యాన్ కింద పెట్టండి, ఏమవుతుంది? ఒక కొవ్వొత్తు వెలిగించండి, సముద్రపు గాలి దగ్గర పెట్టండి, ఏమవుతుంది? నీ చీకటి బ్రతుకుని మనం వెలిగించుకునే లైట్లు ఇప్పుడు వెలుగుతుంది గాలి వేస్తే. కానీ నా దేవుడు నీ జీవితాన్ని వెలిగించడనుకో, సుడి గాలిలోనైనా, జడి వానలోనైనా, పెను తుఫానులోనైనా నా యేసయ్య నీ జీవితంలో వెలిగించిన ఆ దీపము ఆరిపోదు. స్తోత్రం చెల్లిందామా? గాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటే ఆరదు. ఎందుకంటే అది వెలిగించింది ఆయనే. ఆయన వెలిగించిన దీపంగా నువ్వు ఉండాలి అంటే మరలా గొర్రె పిల్ల రక్తంతో కడగబడాలి. ఆయన సన్నిధిలో ఒక రాత్రి అంతా గడిపే అనుభవంలోనికి నువ్వు రావాలి. ఉపవాసం ఉండే అనుభవంలోనికి నువ్వు వస్తే, అప్పులనే చీకటి ఉందా నీకు? అనారోగ్యం అనే చీకటి ఉందా? నా కొడుకు ఏమైపోతాడా అనే చీకట్లో బ్రతుకుతున్నావా? నా కూతురు ఏమైపోద్దనే చీకట్లో బ్రతుకుతున్నావా? వీడికి చదువు సంధ్యలు ఎక్కట్లేదన్న చీకట్లో బ్రతుకుతున్నావా? వ్యాపారం దెబ్బైపోయిందిరా బాబు అని చీకట్లో బ్రతుకుతున్నావా? బ్రతుకేమీ తెలియక అగమ్య గోచరంగా ఉందా? ఈ 3 అనుభవాల్లోనికి వస్తే నా యేసయ్య నీ జీవితాన్ని వెలిగిచ్చేస్తాడు. స్తోత్రం చెల్లిందామా? ఆయన నీ జీవితాన్ని నిజంగానే వెలిగిస్తాడు అక్క. నువ్వు వెలిగించబడ్డ తర్వాత 10 మందికి నువ్వు దీపస్తంభంగా ఉంటావు, లైట్ హౌస్. నిన్ను చూసి అనేక మంది నీ దగ్గరికి ఏంటమ్మా మొన్నటి వరకు అలా ఉండేదానివి, అప్పటి వరకు రూతమ్మని ఎవరో పట్టించుకోవాలా, మరనాడు అయ్యేసరికి పెళ్లి కూతురు అయ్యేపాటికి అందరూ వచ్చేస్తున్నారు రూతమ్మ దగ్గరికి. నువ్వు లైట్ హౌస్ అయిపోతావు. నిన్ను చూసిన అనేక మంది నీ దగ్గరికి వస్తారు, దేవుని గూర్చి వింటారు. నా వాక్యాన్ని ముగించే ముందు మాట చెప్తున్నా వినండి. నీ జీవితంలో నిన్ను భయం పట్టి పీడిస్తుందా? భయంతో నీ గుండె నిండిపోయిందా? ధైర్యాన్ని కోల్పోయావా? చీకటి నీ బ్రతుకుని కమ్మేసిందా? ఇక లేదు, బ్రతుకు అయిపోయింది, ఇక సాగలేం, అయిపోయింది, జీవితం అయిపోయింది అనుకుంటున్నావా? ఆనాడు పితరులని ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నడిపించిన నా దేవుడు
తన సామర్థ్యాన్ని వాళ్ళకి తెలిసేలా చూపించిన నా దేవుడు ఇది ఆయన సామర్థ్యాన్ని నీకు చూపిస్తాడు. మూసి ఉన్న ప్రతి ద్వారాన్ని నా యేసే నీ జీవితంలో తెరుస్తాడు. స్తోత్రం చెల్లిందామా? చీకటి అగాధ జలములు నిన్ను కమ్మేసినా నీతి సూర్యుడైన నా దేవుడు నీ జీవితాన్నే వెలిగిస్తాడు. మోకరిద్దాం.